హాయ్ అండి, వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్. అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఒకేలాగా చికెన్ చేసుకొని బోర్ కొట్టేసిందా? అయితే ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. మీ వాళ్ళందరికీ నచ్చుతుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంక ఈ చికెన్ తయారీ విధానాన్ని చూసేయండి. ముందుగా కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని బాగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక స్టెయినర్ సహాయంతో కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్టెయినర్ లేకపోతే గనక ఒక కాటన్ క్లాత్తో ఆ కొబ్బరి పాలని వడగట్టి తీసుకోండి. ఇలా వడగట్టగా కూడా ఇంకా కొన్ని కొబ్బరి పాలు ఉంటాయండి, దాంట్లోకి ఇంకొన్ని వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. 1 కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టి తీసుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఈ కర్రీకి కొంచెం ఎక్కువగా పడుతుందండి. మీకు నచ్చినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక దీంట్లోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఈ కర్రీ అనేది లో నుండి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని ఈ ఆనియన్స్ మగ్గి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఇలా ఆనియన్స్ మగ్గి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక దీంట్లోకి ఒక బిగ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోతేనే నాన్ వెజ్ కర్రీలో టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడనివ్వద్దండి. సో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుండి పచ్చి వాసన అనేది పూర్తిగా పోయాక మాత్రమే చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చికెన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని నీళ్ళు అనేది ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా నీళ్ళు ఎగిరిపోవడానికి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూస్తే ఆ నీళ్ళు అనేది ఎగిరిపోయినాయి. ఇలా ఎగిరిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ పసుపుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చికెన్కి ఈ పసుపు ఫ్లేవర్ అనేది పట్టాలండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న దాంట్లోకి టమాటా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 పండిన టమాటాలు తీసుకుంటున్నాను. ఇలా టమాటా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఆ టమాటా సాఫ్ట్గా కుక్ అయినాయా లేదా చూసుకోవాలి. ప్రతి 2 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేసిద్ది. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు అనేది చికెన్కి చక్కగా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బిగ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను.
ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని దీంట్లోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఈ పచ్చిశనగపప్పుకి ఉప్పు కారం అనేది పట్టేటట్టు ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఇలా ఆయిల్ అనేది పైకి తేలాక మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలని దీంట్లోకి వేసుకోవాలండి. ఇలా కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయినాయండి, ఇంకేం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది కర్రీ అనేది కొంచెం దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూడాలండి. గ్రేవీ అనేది దగ్గరికి వచ్చినప్పుడు దీంట్లోకి పొడి మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పొడి మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి.